Hello everyone, welcome to today's class. The 8th lesson in 7th class English, Gurajada the legend. Okay, we have the characters like Gurajada Apparao and he is well known as Mahakavi, and Rabindranath Tagore, he is known as Viswakavi, and a famous Telugu writer Gidugu Ramurthy, and he has the title of Rao Sahib. Okay, so we have these characters, but mainly we have Gurajada Apparao and Rabindranath Tagore. Okay, these two prominent writers are famous in India and throughout the world. The book Kanya Sulka gave a good fame to Gurajada Apparao. Okay, let's start the lesson and we start with the pre-reading. Gurajada the legend. Go through the banner or poster and answer the questions that follow. Okay, this is the banner or this is the poster. Okay, what's the poster here? Welcome Telugu Language Day, conducted on August 29th every year, and the venue is Seminar Hall. The timings between 10 a.m. to 1 p.m. and he is the Gidugu Ramurthy. This is the symbol of Telugu Talli. Okay. Now what's the banner about? So what's the banner about means the banner is about Telugu Language Day. Why do we celebrate such days? Discuss. Why do we celebrate such language days? To know the importance of that day and to make the people improve Telugu. So here the Telugu Language Day means and the people have to commemorate the Telugu writers. ఇలాంటి సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారంటే తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలుసుకోవడం కోసం, తెలుగుని అభివృద్ధి చేయడం కోసం ఇలాంటి డేస్ సెలబ్రేట్ చేస్తారు. మెన్షన్ సమ్ నేమ్స్ హూ కంట్రిబ్యూటెడ్ టు ద సొసైటీ త్రూ దేర్ లిటరేచర్. మెన్షన్ కాంట్రిబ్యూటెడ్ టు ద సొసైటీ త్రూ అవుట్ దేర్ లిటరేచర్. వాళ్ళ లిటరేచర్ మీన్స్ సాహిత్యం అంటే సమ్ నావెల్స్, డ్రామాస్, రైటింగ్స్, పోయమ్స్ ఆర్ స్టోరీస్, ఏవైనా సరే కవితలు, పద్యాలు, నవలలు, ఇవన్నీ రాతపూర్వకంగా రాసేటటువంటి దాన్ని లిటరేచర్, సాహిత్యము అనేసి అంటారు. ఓకే, సో ఎవరు ఈ సొసైటీకి ఎక్కువగా మనకు కంట్రిబ్యూట్ చేశారు, సేవ చేస్తారంటే లిటరేచర్లో గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి, సరోజినీ నాయుడు, నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ, బొమ్మెర పోతన, ఇలాంటి వాళ్ళందరూ చాలామంది తెలుగుని ఆదరించారు. నేమ్ సమ్ రైటింగ్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ సొసైటీ. అవర్ సొసైటీ మన సమాజానికి ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి కొన్ని రైటింగ్స్ చెప్పండి అంటే వీ హ్యావ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ కన్యాశుల్కం రిటన్ బై గురజాడ. కన్యాశుల్కం అంటే ఏంటి? బ్రైడ్, పెళ్లి కూతురు కోసము పెళ్లి కొడుకు చెల్లించేటటువంటి కొంత మొత్తాన్ని మనం కన్యాశుల్కం అంటాం. యాక్చువల్గా బ్రైడ్ గ్రూమ్కి అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇస్తుంది, వరకట్నం అంటారు. కానీ రివర్స్ అమ్మాయికే అబ్బాయి ఇస్తాడు, దీన్ని కన్యాశుల్కము అంటారు అన్నమాట. సో ఇది మన సొసైటీని ముందు కాలంలో కొంచెం ప్రభావితం చేస్తుంది. అండ్ నౌ డౌరీ అంటే వరకట్నం అనేది మన సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది. ఓకే, డూ యూ నో ఎనీ తెలుగు రైటర్ హూ బ్రాట్ చేంజెస్ ఇన్ ద సొసైటీ త్రూ హిజ్ ఆర్ హర్ రైటింగ్స్? డూ యూ నో ఎనీ తెలుగు రైటర్? మీకు తెలుగు రైటర్స్ తెలుసా సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళంటే? బెస్ట్ ఎగ్జాంపుల్ గురజాడ అప్పారావు అండ్ గిడుగు రామమూర్తి. ఓకే, లెట్స్ రీడ్ అబౌట్ అ డిస్టింగ్విష్డ్ రైటర్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్, ఆల్సో ఏ కాంటెంపరరీ ఆఫ్ ఠాగూర్, whose works have immensely influenced the people and brought tremendous changes in the society. Okay, let's learn about the famous writer Gurajada Apparao, and he is a contemporary writer of Rabindranath Tagore. Contemporary means in the same period, అదే సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నటువంటి కాలంలోనే ఉన్నటువంటి గురజాడ అప్పారావు అనమాట. హిస్ ఇన్ఫ్లుయెన్స్ వాజ్ వెరీ మచ్ ఇన్ సొసైటీ. సో సొసైటీలో ఆయన రైటింగ్స్ వల్ల కొంత ప్రభావితం అనేది ఉన్నింది. చూడండి, గురజాడ ద లెజెండ్. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద పేజ్ 123 అండ్ దిస్ ద మెయిన్ రీడింగ్ పార్ట్. Here is a saying, never does land mean clay and sand, the people they are the land. మనకు ఒక ఫేమస్ పోయం ఉందన్నమాట, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు అనేసి. సో ద లెజెండరీ లైన్స్ ఆర్ ద ట్రాన్స్లేషన్స్ ఆఫ్ గురజాడాస్ దేశభక్తి బై శ్రీ గురజాడ హిమ్సెల్ఫ్. Okay, these legendary lines first written in Telugu and then translated into English by Gurajada himself. Gurajada shows that he was the harbinger of modern era. Harbinger means predictor or messenger. That means he expecting something in future. Okay, so it shows that he was the harbinger of modern era. ఈ ఆధునిక కాలానికి గురజాడ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని, మట్టి కాదు దేశం అంటే మనుషులే అనే లైనే తెలుపుతుంది. He was a renowned social reformer. Gurajada was a famous reformer. రిఫార్మర్స్ సాంఘిక సంస్కర్త అనేసి అంటే సమాజంలో ఉన్నటువంటి బ్యాడ్ని క్లియర్ చేసి గుడ్ తీసుకురావాలనేటువంటి
రాజా రామ్మోహన్ రావు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, గురజాడ అప్పారావు. These are the well-known reformers in India. So he was a renowned social reformer. Many scholars, writers and historians have praised him as a revolutionary in his thought. తన ఆలోచనలే విప్లవాత్మకంగా ఉంటాయి అనేసి చాలామంది పండితులు, చరిత్రకారులు గురజాడ గురించి చెప్పారనమాట. He brought out bloodless revolution in the both literacy and social spheres. Both in literacy and social spheres. సాహిత్యంలోను, నెక్స్ట్ సమాజంలోని సామాజిక ఆచారాలలోనూ రెండింటిలో కూడా బ్లడ్లెస్ రెవల్యూషన్ అంటే రక్తరహిత విప్లవాన్ని తీసుకొచ్చాడు. అంటే దేర్ వర్ నో ఫైట్స్, దేర్ వర్ నో వార్స్. ఇలాంటి యుద్ధాలు, గొడవలు లేవు. సాహిత్యంతోనే, తన చర్చలతోనే, మీటింగ్స్ అంటే సమావేశాలతోనే ఒక మార్పు అనేది తీసుకొచ్చారనమాట. అందుకోసమే దీన్ని బ్లడ్లెస్ రెవల్యూషన్, రక్తరహిత విప్లవం అనేసి. రెవల్యూషనైజ్ థీమ్ అండ్ ట్రీట్మెంట్. హీ రిస్క్డ్ లాంగ్వేజ్ ఫ్రమ్ ద లర్న్డ్ అండ్ గేవ్ ఇట్ బ్యాక్ టు ద పీపుల్ అండ్ ద అల్టిమేట్ క్రియేటర్స్ ఆఫ్ లాంగ్వేజ్. చూడండి, హీ రెస్క్డ్ లాంగ్వేజ్, భాషను రక్షించాడు, ఫ్రమ్ ద లర్న్డ్ అండ్ గేవ్ ఇట్ బ్యాక్ టు పీపుల్. టోటల్గా పీపుల్కి ఎప్పుడైతే ఇది స్ప్రెడ్ అవుతుందో ఆటోమేటిక్గా లాంగ్వేజ్ కూడా డెవలప్ అవుతుంది. ఓకే, సో అందుకే అన్నాడు అల్టిమేట్ క్రియేటర్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. పీపుల్స్ ఐడియా అనేది లిటరేచర్లో వాళ్ళు ఎలాగ రాయాలి అనేది వాళ్ళకి కొంచెం తెలిసి ఉంటేనే కదా రాస్తారు. సో వితౌట్ నోయింగ్ హౌ కెన్ ద పీపుల్ రైట్. సో దాట్స్ వై ద గురజాడ గేవ్ ద లాంగ్వేజ్ నాలెడ్జ్ టు ద పీపుల్. గురజాడ మేడ్ టు రీచ్ ద కామన్ పీపుల్. కామన్ పీపుల్కి చేరే విధంగా అతను లిటరసీని, సాహిత్యాన్ని రాశాడు. He looked ahead of his time with a broad vision. He looked ahead. Ahead means ముందు చూపుతో ఉండడం అన్నమాట. అండ్ బ్రాడ్ విజన్, విశాలమైనటువంటి దృక్పథంతో ఉండడం. సో తను రాసేటటువంటిది ఏ విధంగా సొసైటీకి ఇంపాక్ట్ చేస్తుంది అనేటటువంటి బ్రాడ్ విజన్తో రాశాడు అనమాట. హ్యావింగ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ స్పోకెన్ తెలుగు, గురజాడ ఇన్ ఏ లెటర్ టు వన్ ఆఫ్ హిస్ డిస్సిపుల్స్ opined, "My cause is the cause of the people and I have cultured opinion at my back. I do not mind the people who fight against me without understanding the issue. Their conversation can do no good to the language. They are so hopelessly wedded to the old, highly artificial literary dialect." Okay? Having strong faith in spoken Telugu. Spoken Telugu. One is written Telugu and spoken Telugu. తెలుగును రాయడము కాదు, తెలుగును మాట్లాడడంలో కూడా దృఢమైనటువంటి నమ్మకం ఉంది గురజాడకి. గురజాడ ఇన్ ఏ లెటర్ టు వన్ ఆఫ్ హిస్ డిసిపుల్స్. డిసిపుల్స్ మీన్స్ శిష్యులు. ఓకే, గురజాడ తన శిష్యుల్లో వన్ ఆఫ్ హిస్ డిసిపుల్స్ ఒకతనికి హీ రోట్ ఏ లెటర్, ఒక లెటర్ రాశాడు. అందులో హీ ఒపైన్డ్. ఒపైన్ మీన్స్ హీ ఎక్స్ప్రెస్ హిస్ ఒపీనియన్. కాస్ ఇస్ ద కాస్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఐ హ్యావ్ కల్చర్డ్ ఒపీనియన్ అట్ మై బ్యాక్. నేను ఈ రాయడంలో ఒక కారణం ఉంది. ఏంటి? ఐ డు నాట్ మైండ్ ద పీపుల్ హూ ఫైట్ అగేన్స్ట్ మీ వితౌట్ అండర్స్టాండింగ్ ద ఇష్యూ. నేను ఒక ఇష్యూ గురించి లేదా కన్యాశుల్కము, సామాజిక దురాచారాల గురించి నేను రాశాను అనుకోండి, వితౌట్ అండర్స్టాండింగ్ ద ఇష్యూ, ఆ ఇష్యూని అండర్స్టాండ్ చేసుకోకుండా నాతో ఫైట్ చేయడానికి ఎవరైనా వచ్చాడనుకోండి, ఐ డు నాట్ మైండ్, నేనేమనుకోను. దేర్ కాన్వర్జేషన్ కెన్ డూ నో గుడ్ టు ద లాంగ్వేజ్. సో అక్కడ జరిగేటటువంటి ఎలాంటి కాన్వర్జేషన్ కూడా, అంటే లాంగ్వేజ్కి, అంటే భాషకి ఎలాంటి మేలు చేయదు. దే ఆర్ సో హెల్ప్లెస్లీ వెడెడ్ టు ద ఓల్డ్, highly artificial literary dialect. చూడండి, దే ఆర్ సో హోప్లెస్లీ. హోప్ఫుల్ మీన్స్ ఆశాపూరితంగా, హోప్లెస్లీ నిరాశగా. సో ఎవరైతే అర్థం చేసుకోకుండా ఇష్యూని నాతో మాట్లాడడానికి వస్తారో లేదా ఆర్గ్యూ చేయడానికి వస్తారో వాళ్ళు నిరాశగా వెళ్ళిపోవాల్సి ఉంది. అఫ్ కోర్స్ హైలీ ఆర్టిఫిషియల్ లిటరరీ డైలెక్ట్. సో వాళ్ళు ఎలాంటి డైలెక్ట్ తీసుకొని వచ్చేసి నాకు డిస్కస్ చేసినా కూడా దేర్ ఈజ్ నో యూజ్ ఫర్ లాంగ్వేజ్. లాంగ్వేజ్కి ఎలాంటి, తెలుగు భాషకి ఎలాంటి మేలు చేయదు. హీ వ్యూడ్ ద వరల్డ్ విత్ అ పెయింటర్స్ బ్రష్ అండ్ రైటర్స్ క్రియేటివ్ పెన్. గురజాడ వాస్ న్యాచురల్లీ అన్ ఆర్టిస్ట్, ఒక కళాకారుడు అనమాట. ఓకే, సో పెయింటర్స్ వ్యూతో ఆలోచించాడు. పెయింటర్స్ బ్రష్ అండ్ రైటర్స్ క్రియేటివ్ పెన్. ఒక పెయింటర్ ఎలాగ బ్రష్తో క్రియేట్ చేస్తాడో, ఒక రైటర్ తన క్రియేటివ్ పెన్తో ఎలాగ రాస్తాడో, రెండింటి యొక్క వ్యూని అతను ఆలోచించి రాస్తాడు. త్రూ హిస్ ఆర్టిస్టిక్ వర్క్ హీ వేక్స్ అప్ ద రీడర్ టు ఫైట్ ద సోషల్ లెవెల్స్. త్రూ హిజ్ ఆర్టిస్టిక్ వర్క్, కళాత్మకంగా రాస్తారనమాట. టు వేకప్ ద రీడర్, ఆ చదివినటువంటి వ్యక్తి, ఫైట్ విత్ సోషల్ ఎవెల్స్. వీ హ్యాడ్ సోషల్ ఎవెల్స్ లైక్ సతీ సాగమనం, చైల్డ్ మ్యారేజెస్. ఎవరైతే ఈ బుక్స్ చదువుతారో ఈ సోషలిస్ట్ ఎవెల్స్కి ఆపోజిట్గా వాళ్ళు ఫైట్ చేస్తారు.
but his social views and his personality reflect abundantly in his work. He was writing in his book, he was affecting the social issues. సామాజిక దురాచారాల గురించి అతను రాసేటప్పుడు ఈ పర్సనాలిటీ రిఫ్లెక్ట్, తన పర్సనల్ ఒపీనియన్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ అబండెంట్లీ ఇన్ హిస్ వర్క్, తను రాసేటటువంటి వర్క్లో అబండెంట్లీ మీన్స్ ప్లెంటిఫుల్లీ, చాలా ఎక్కువగా తన ఒపీనియన్ దృఢంగా వాదించినట్లుగానే కనిపిస్తూ ఉంటుంది. He said, I paint life artistically, idealizing of course, though art is my master, I have a duty to society. ఓకే, అతను చెప్తాడనమాట ఏంటి, ఐ పెయింట్ లైఫ్ ఆర్టిస్టికల్లీ, ఒక కళాత్మకంగా కళాకారుడు ఎలాగైతే ఒక పెయింట్ గీస్తాడు అంత ఆర్టిస్టికల్గా నేను కళాత్మకంగా నేను లైఫ్ను ఊహిస్తాను. ఓకే, ఐ హ్యావ్ డ్యూటీ టు సొసైటీ, ఆ కళ రూపంలోనే నేను సొసైటీకి సేవ చేస్తాను అనేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ పేజ్ 124. His dream and vision were of a new social system. His attitude towards women education, social equality and widow remarriages are all surprisingly modern. చూడండి, హిజ్ డ్రీమ్ అండ్ విజన్ వర్ న్యూ సోషల్ సిస్టమ్. గురజాడస్ డ్రీమ్, తన కళ కానీ, తన విజన్, తన ఆలోచన విధానం కానీ అబౌట్ న్యూ సోషల్ సిస్టమ్, సమాజంలో కొత్త మార్పులతో ఉన్నటువంటి సిస్టమ్ కావాలనుకున్నాడు. హిజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఉమెన్ ఎడ్యుకేషన్, సో స్త్రీల విద్య గురించి, సోషల్ ఈక్వాలిటీ, పురుషులు ఈక్వల్గా ఉండాలనే గురించి, విడో రీమ్యారేజెస్, చిన్న వయసులోనే వితంతులుగా ఉన్న వాళ్ళు రీమ్యారేజెస్ చేసుకోవాలనే గురించి, ఆల్ సర్ప్రైజింగ్లీ మోడర్న్. ఇవన్నీ కూడా వాళ్ళకు అంటే కొత్త జీవితాన్ని ఇవ్వడం. ఓకే, సో ఇవన్నీ మోడర్న్గా ఆలోచించేవాళ్ళు. ద ఇయర్ 1911 ఈజ్ సిగ్నిఫికెంట్ ఇన్ దిస్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ తెలుగు లిటరేచర్ యాజ్ ద మూమెంట్ ఫర్ స్పోకెన్ డయాలెక్ట్ వాజ్ స్టార్టెడ్ బై గిడుగు అండ్ గురజాడ. ఓకే, సో ద ఇయర్ 1911 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద తెలుగు హిస్టరీ బికాస్ Gurajada Apparao and Gidugu Ramurthy started a spoken dialect. Dialect means a mingle of two variants. So తెలుగులోనే మనకు చాలా యాసలు ఉన్నాయి చూడండి. We have a dialect of coastal area. We have one more from Chittoor, Tamil Nadu border. We have a dialect from Rayalaseema and we have the Telangana. It is mingle of Urdu and Telugu. So we have local varieties of Telugu. Okay, but Gurajada and Gidugu, they introduced the new dialect of spoken Telugu. Telugu మాట్లాడడంలో కొత్త భాషా పరిచయాన్ని ఏర్పాటు చేశారనమాట. They paved path to the modernity of Telugu language by introducing everyday used words, homely phrases and commonplace idioms, expressions most familiar to all ears from peasant to the priest, from prince to the poor. ఓకే, దే పేవ్డ్ పాత్ మీన్స్ ఎ రోడ్, ఒక రోడ్ అంటే ఒక మార్గాన్ని వేసారు. దేనికి? యూనిటీ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్. తెలుగు లాంగ్వేజ్ అంటే ఏదో భాష అనగానే గ్రామర్ అంతా వస్తుంది, ఏదేదో వస్తాయి అనేసి అట్లా కాకుండా మాట్లాడడానికి ఈజీగా ఉండేటటువంటి ఆధునీకరించారనమాట. సో బై ఇంట్రడ్యూసింగ్ ఎవ్రీడే లాంగ్వేజ్, సింపుల్ ఫ్రేసెస్, ఓకే, అండ్ కామన్ ప్లేస్ ఇడియమ్స్ మీన్స్ జాతీయాలు. ఒక ఇడియం ఆర్ ప్రావర్బ్, ఒక సామెత ఒక జాతీయానికి అర్థం అనేది వేరుగా ఉంటుంది. ఇప్పుడు కుక్కతో ఒక వంకర అన్నాడు అనుకోండి, హీ నెవర్ చేంజెస్ అనే మీనింగ్తో వస్తుందన్నమాట. అండ్ ఎక్స్ప్రెషన్స్ మోస్ట్ ఫెమిలియర్ టు ఆల్ ఇయర్స్, అందరికీ కామన్గా ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్. ఫ్రమ్ పీసెంట్ టు ద ప్రీస్ట్, రైతు దగ్గర నుంచి పూజారి వరకు, అంటే కామన్ పీపుల్ నుంచి అఫీషియల్ పీపుల్ వరకు. నెక్స్ట్ ప్రిన్స్ టు ద పూర్, రాజు దగ్గర నుంచి పేదవాడి దగ్గర వరకు ఎవరికైనా అర్థమయ్యే భాషలో వీళ్ళు వర్డ్స్ని అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హిస్ స్టైల్ ఆఫ్ రైటింగ్ ఇన్ సింపుల్ ఎట్ సబ్లైమ్ ఇన్ మీనింగ్. హిస్ స్టైల్ ఎలా ఉంటుంది? జస్ట్ సింపుల్ ఎట్ సబ్లైమ్ ఇన్ మీనింగ్, చాలా సింపుల్గా ఉంటుంది. సబ్లైమ్ మీన్స్ ఆఫ్ గ్రేట్ ఎక్సలెన్స్, అద్భుతంగా ఉంటుంది. ఓహో, ఈ పదం అనేది ఉందా, ఒక ఈ చిన్న వర్డ్కి ఇంత అద్భుతమైనటువంటి అర్థం ఉందా, భావం ఉందా అనేటటువంటి ఎక్సలెంట్ వర్డ్స్ అనేది గురజాడ యూజ్ చేస్తారనమాట. ఇన్ 1912, బీయింగ్ ఇన్స్పైర్డ్ బై ద వర్క్ డన్ బై గురజాడ, ద బంగీయ సాహిత్య పరిషత్, ద బెంగాల్ లిటరరీ అసోసియేషన్ విచ్ వాస్ రన్ బై ద లెజెండ్స్ ఆఫ్ బెంగాల్ లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్, రోమేష్ చంద్ర దత్ and Shamendra Mohan Das invited Gurajada to attend a meeting at Calcutta, now called Kolkata. Okay, so in 1912, being inspired by the work of Gurajada, okay, so Gurajada Apparao's work, ఒక బుక్ వల్ల ఇన్స్పైర్ అయినటువంటి బంగీయ సాహిత్య పరిషత్. సో బంగీయ అంటే మనకు అర్థమైపోతుంది, లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్.
ఓకే, బెంగాల్ లిటరరీ అసోసియేషన్, సాహిత్య అకాడమీ అనమాట. సో విచ్ వాస్ రన్స్ బై ద లెజెండ్స్. అంటే ఎవరు ఈ అసోసియేషన్ని రన్ చేస్తున్నారంటే రవీంద్రనాథ్ ఠాగూర్, రమేష్ చంద్ర దత్, శ్యామేంద్ర మోహన్ దాస్. ఓకే, ఈ ముగ్గురు అసోసియేట్ చేస్తున్నారు బెంగాల్ సాహిత్య అకాడమీని. వాళ్ళు గురజాడని ఇన్వైట్ చేస్తారనమాట ఇక్కడికి, కోల్కతాకి, ఫర్ ఎ మీటింగ్. ఒక మీటింగ్. మోహన్ దాస్ ఆఫ్ బంగే సాహిత్య పరిషత్ వన్స్ విజిటెడ్ విజయనగరం. హీ హ్యాడ్ రిటర్న్ ఎ లెటర్ టు గుజరాత్ బిఫోర్ హీ లెఫ్ట్ విజయనగరం. ఓకే, సో ఈ బెంగాల్ అసోసియేషన్లో ఉన్నటువంటి శ్యామేంద్ర మోహన్ దాస్ కూడా ఒకసారి విజయనగరంకి వచ్చారనమాట, ఆంధ్రాకి. వెళ్ళే ముందర గురజాడకి లెటర్ కూడా రాశారు. ఇన్ హిజ్ లెటర్ హీ ఫెల్ట్ సారీ దట్ he had not met him to talk on the subject of introducing a suitable style in the vernaculars and the present tendency of modern Bengali. Okay, state Vijayanagaram, he hadn't met గురజాడని కలవలేకపోయారనమాట. కాబట్టి హీ ఫెల్ట్ సారీ. ఇలా వర్నాక్యులర్ లాంగ్వేజెస్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో, ఇంట్రడ్యూస్ చేయాలో మీతో డిస్కస్ చేయాలనుకున్నాను, కానీ మిమ్మల్ని కలవకుండా నేను వెళ్ళిపోతున్నాను, సారీ అనేసి లెటర్ రాశారనమాట. In this connection, Gurajada met Rabindranath Tagore twice in 1912. Okay, in this connection, ఈ కనెక్షన్తో అంటే ఏంటి ఇక్కడ, లిటరరీ కనెక్షన్. ఓకే, ఈచ్ అదర్ ఇన్స్పైర్డ్ బై ద లిటరరీ వర్క్స్, వాళ్ళ సాహిత్యాల వల్ల ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు కాబట్టి 1912లో గురజాడ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ట్వైస్, ఇద్దరు 2 సార్లు కలిశారనమాట 1912లో. ద ఫస్ట్ వన్ వాస్ జస్ట్ ఏ దర్శన్. ద నెక్స్ట్ విజిట్ గురజాడ ఇంటరాక్టెడ్ విత్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఫస్ట్ టైం జస్ట్ దర్శన్, ఊరికే పలకరించి వెళ్ళాలా, ఇంట్రడ్యూస్ లాగా విజిట్ చేశారు. కానీ సెకండ్ టైం గురజాడ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ని కలిసి మాట్లాడారనమాట, ఇంటరాక్షన్ జరిగింది. గురజాడ హ్యాడ్ విజిటెడ్ ఠాగూర్. హీ రోట్ అన్ ఆర్టికల్ ఆన్ ద ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇంప్రెషన్స్ ఆఫ్ దేర్ మీటింగ్. ఓకే, ఆఫ్టర్ గురజాడ హ్యాడ్ మెట్ రవీంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్తో కలిసి వచ్చిన తర్వాత తన ఎక్స్పీరియన్సెస్ని, తన ఇంప్రెషన్స్ని మొత్తం ఒక ఆర్టికల్ రూపంలో అంటే రాశాడనమాట. Here we have one question. How do you feel when you meet great people? మీరు కూడా గ్రేట్ పీపుల్తో కలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? సో యూ హ్యావ్ టు ఆన్సర్ హియర్. Grace and dignity must be given to the language not by the ornamental words but by noble, simple, lucid, powerful and straightforward ideals. Okay, grace and dignity must be given to the language not by the ornamental words. అలంకారపరంగా వాడేటువంటి కొన్ని పదాల వల్ల కాదు, రచనలలోనే కొంత గ్రేస్ అనేది ఉండాలి, ఆ డిగ్నిటీ, గౌరవాన్ని మెయింటైన్ చేయాలి. అండ్ సింపుల్, అందరికీ అర్థమయ్యేలాగా ఉండాలి. నోబుల్, ఆ రచన పట్ల గౌరవాన్ని పెంపొందించేలాగా ఉండాలి. యూసీడ్ అండ్ పవర్ఫుల్, ప్రభావితంగా ఉండాలి. స్ట్రైట్ ఫార్వర్డ్ ఐడియల్స్, చెప్పాల్సింది స్ట్రైట్గా చెప్పే విధంగా ఉండాలి. ఇవన్నీ ఇంక్లూడ్ అయితేనే బెస్ట్ రైటింగ్గా, బెస్ట్ రచనగా ఉండిపోతుంది. Finally, he retired in 1913 and the Madras University honored him with the title Emeritus Fellow. ఓకే, సో 1913లో గురజాడ రిటైర్ అయిపోయాడు అనమాట, అంటే రచనలు రాయలేకపోయారు. మెడ్రాస్ అకాడమీ తనకి ఎమెరిటస్ ఫెలో అనేటువంటి ఒక టైటిల్, ఒక బిరుదునిచ్చారు. ఈ పాస్డ్ అవే ఆన్ 30th November 1915, లివింగ్ బిహైండ్ ద లెగసీ ఆఫ్ ఇమ్మార్టల్ లిటరేచర్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఓకే, డైడ్ ఇన్ 1915. 1950లో చనిపోయాడు, కానీ లెఫ్ట్ ద ఇమ్మార్టల్. మ్యాన్ ఇస్ మార్టల్, మనిషి చనిపోదు. సో మనిషికి మరణం ఉంది. మార్టల్ మీన్స్ డెత్, మరణం ఉంది. కానీ ఇమ్మార్టల్, మరణం లేనది. ఇతను వెళ్ళిపోయాడే, కానీ ఈ మార్టల్ లిటరేచర్, మరణం లేనటువంటి సాహిత్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఫర్ ద బెటర్ ఫ్యూచర్. భవిష్యత్తుకి, ఫ్యూచర్ జనరేషన్స్కి, కొన్ని తరాల వరకు నిలిచిపోయేటటువంటి సాహిత్యాన్ని మనకు వదిలి వెళ్ళిపోయారనమాట. నో లైబ్రరీ ఈస్ కంప్లీట్ వితౌట్ ద వర్క్స్ ఆఫ్ లిజనరీ రైటర్ గురజాడ. గురజాడ గారి లిఖాలు లేకుండా ఏ లైబ్రరీ కూడా ఉండదు. ఠాగూర్ మెయింటైన్డ్ ఏ కాన్స్టెంట్ టచ్ విత్ మహాకవి గురజాడ ఆన్ హిస్ వర్క్స్ అండ్ సోషల్ రిఫార్మ్స్. సో రవీంద్రనాథ్ ఠాగూర్కి కూడా గురజాడతో ఒక మంచి కనెక్షన్ ఉంది, అంగీక సంస్కర్తలాగా. సో సొసైటీలో కొంచెం చేంజెస్ తీసుకురావాలన్న వర్క్స్ ఇతను కూడా చేశారు. ఠాగూర్ హ్యాడ్ షేర్డ్ హిస్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లెటర్ టు గురజాడ. సో గురజాడకి తను రాసినటువంటి లెటర్లో ఠాగూర్ తన ఎక్స్పీరియన్సెస్ చెప్పారు చూడండి. ఫ్రమ్ దిస్ లెటర్ వీ కెన్ అండర్స్టాండ్ బోత్ ఠాగూర్ అండ్ గురజాడ హ్యాడ్ గుడ్ రిలేషన్షిప్ అండ్ దే వర్క్డ్ విత్ ద సేమ్ స్పిరిట్ అండ్ ప్రిజర్వ్ వర్నాక్యులర్ లాంగ్వేజెస్. ఓకే, సో సేమ్ స్పిరిట్, గురజాడకి రవీంద్రనాథ్ ఠాగూర్కి ఒకే రకమైనటువంటి ఆలోచనలు, వర్నాకులర్ అంటే లోకల్ లాంగ్వేజెస్ని ఇంప్రూవ్ చేయాలనే భావనలు ఉన్నాయి అనేసి మనకి ఈ లెటర్లో తెలుస్తుంది. సో ఎవరు రాశారు ఈ లెటర్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్ టు గురజాడ.
గురజాడ అప్పారావుకి రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ పీరియడ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ వే హీ బోర్న్ ఇన్ 1861 and he was died in 1941. రామ్ఘర్ కుమార్ హిట్స్ May 24, 1914. 1914లో లెటర్ రాశారు రవీంద్రనాథ్ ఠాగూర్. 1915లో గురజాడ చనిపోయారు. సో డియర్ ఫ్రెండ్, సో హీస్ ఫ్రెండ్ హియర్ గురజాడ. ఏంటి, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ లెటర్. సో గురజాడ లెటర్ రాసిన దానికి థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ లెటర్ అనమాట. ఐ హ్యాడ్ బీన్ ఫోర్స్ టు గో త్రూ ద వెరీ గ్రేట్ dissipation of mind for a long time, so I have taken shelter here in the solitude of Himalayas to gather my scattered forces and regain my spiritual. రైటింగ్స్ రాయడం కానీ సమాజం గురించి ఆలోచించడం కానీ ఇదంతా కొంచెం ప్రెషర్ ఎక్కువైనట్లు అనిపించింది ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఐ హ్యావ్ టేకెన్ షెల్టర్ ఇన్ ద సాలిట్యూడ్ ఆఫ్ హిమాలయాస్ మధ్యలో వచ్చి వెరీ ప్లజెంట్ అట్మాస్ఫియర్లో నేను షెల్టర్ తీసుకొని ఉన్నాను. దట్ మీన్స్ కుమార్ హిల్స్, ఘర్వాల్ హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ హిమాలయాస్. ఓకే, హిమాలయాస్లో ఉన్నాను నేను. టు గ్యాదర్ మై స్కాటర్డ్ ఫోర్సెస్, దీస్ టూ వర్డ్స్ ఆర్ అపోజిట్ వర్డ్స్. గ్యాదర్ మీన్స్ టు కలెక్ట్, స్కాటర్ మీన్స్ టు త్రో. చూడండి, చెల్లాచెదురుగా అయిపోయినటువంటి నా బలాలని, నా ఆలోచనల్ని గ్యాదర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినాను. అండ్ రీగెయిన్ మై స్పిరిచువల్ ఈక్విలిబ్రియం. చూడండి, రీగెయిన్ అంటే మళ్ళీ బలాలని రీగెయిన్ మళ్ళీ పొందడం కోసం నేను హిమాలయాస్కి వచ్చున్నాను. యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ అండ్ ఐ కెనాట్ సెట్ మై మైండ్ టు ఎనీథింగ్ ఎల్స్ ఫర్ సమ్ టైమ్ టు కమ్. సో యూ కెన్ అండర్స్టాండ్, మీరు అర్థం చేసుకోవచ్చు, ఆలోచించుకోవడానికి నా స్పిరిట్ కావాలి అనేసి, అందుకోసం ఇక్కడ వచ్చాను. ఐ హ్యావ్ సమ్ టైమ్ టు కమ్, నేను రావడానికి కొంత టైం పడుతుంది. ఐఎమ్ షూర్ యూ విల్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ ఐ ఫెయిల్ టు మీట్ యువర్ డిమాండ్ అట్లీస్ట్ ఫర్ ద ప్రజెంట్. ఐఎమ్ షూర్, నాకు ఖచ్చితంగా తెలుసు, యూ విల్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్క్యూజ్ మీ, మీరు అర్థం చేసుకొని నన్ను క్షమిస్తారని తెలుసు. ఎందుకంటే ఇఫ్ ఐ ఫెయిల్ టు మీట్ యువర్ డిమాండ్ అట్లీస్ట్ ఫర్ ద ప్రజెంట్, మీరు మీట్ కావాలన్నటువంటి డిమాండ్ నేను ఫెయిల్ అయ్యానంటే మిమ్మల్ని కలవలేకపోయాను, కాబట్టి ఈ లెటర్ చూసైనా నన్ను క్షమించండి అనేసి చెప్పి విత్ కైండ్ రిగార్డ్స్ యువర్ సిన్సియర్లీ రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, నిజాయితీతో మీ రవీంద్రనాథ్ ఠాగూర్ అనేసి ఇక్కడ చెప్పాడు. అంటే ఏంటి, కలవలేకపోతున్నాను, సంథింగ్ ఇక్కడ నేను స్పెండ్ చేయాల్సి వచ్చింది హిమాలయాస్లో. ఓకే, ఎక్స్క్యూజ్ అనేసి చెప్తున్నాడు అనమాట, క్షమించండి అనేసి లెటర్ రాశారు రవీంద్రనాథ్ ఠాగూర్. చూడండి, అండ్ వీ హ్యావ్ వండర్, డూ యూ ప్రిజర్వ్ ద లెటర్ ఆఫ్ అప్రిషియేషన్ ఫ్రమ్ ఎనీ వన్ యూ లవ్ మోస్ట్. మీకు ఎవరైనా మీకు బాగా నచ్చిన వాళ్ళ లెటర్ రాస్తే ఆ లెటర్ని ప్రిజర్వ్ చేసి పెడతారా? చూడండి, గురజాడ అప్పారావు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి లెటర్ని అలాగనే ప్రిజర్వ్ చేసి పెట్టారు. సమ్ లైబ్రరీస్లో కూడా ఈ లెటర్స్ అనేటివన్నీ ప్రింట్లో ఉన్నాయి. ఓకే, సో ద సోర్స్ ఫర్ దిస్ లెసన్ ఈస్ గురజాడలు కాంపెండియం ఆఫ్ ఆల్ అవైలబుల్ వర్క్స్ ఆఫ్ మహాకవి శ్రీ గురజాడ అప్పారావు. ఓకే, సో గురజాడలు అనేటటువంటి ఒక పెద్ద బుక్ నుంచి తీసుకున్నటువంటి షార్ట్ స్టోరీ ఇది. ఓకే, సో మనకు లెజెండరీ అనమాట, వీళ్ళందరూ కూడా చరిత్రలో నిలిచిపోయేటటువంటి వ్యక్తులు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, గురజాడ అప్పారావు, రవీంద్రనాథ్ ఠాగూర్, చాలా వర్క్స్ వీళ్ళు సొసైటీలో ఇంపాక్ట్ అనేది ఉంది. ఓకే, లెట్స్ డిస్కస్ ద గ్లాసరీ. హాబించర్, ప్రెడిక్టర్ ఆర్ మెసెంజర్. దట్ మీన్స్ భవిష్యత్తులో ఏదో జరుగుతుంది, భవిష్యత్తులో ఇలాగ ఉంటుంది అని కొంచెం ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి వాళ్ళు. లెజెండరీ, వెరీ వెల్ నోన్, చాలా ఫేమస్ అనమాట. ఇమార్టల్, లివింగ్ ఫర్ ఎవర్, మరణం లేనటువంటిది. రెవల్యూషనరీ, కాజింగ్ చేంజ్, అంటే విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలిగింది. స్కాలర్, అ లర్నెడ్ పర్సన్, అంటే పండితుడు. డిసిపుల్, అ ఫాలోయర్ టు లర్న్, ఒక శిష్యుడు అనమాట. ఐడియలైజ్, టు రిగార్డ్ సంథింగ్ యాజ్ ఐడియల్, ఏదో ఒక ఐడియల్ అంటే ఒక మార్గదర్శకత్వంగా తీసుకొని, ఒక మార్గంగా తీసుకొని దాన్నే ఫాలో అయ్యేటటువంటి ఒపీనియన్ అనమాట. రెస్క్డ్, సేవ్ ఫ్రమ్ డేంజర్, అంటే ప్రమాదం నుంచి కాపాడడం, అంటే ఇక్కడ భాషను రక్షించడం అనమాట. డైలెక్ట్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ ఏ రీజన్, ఒక ప్రాంతానికి సంబంధించిన యాస. మనం యాస అంటాం కదా, తెలంగాణ యాస, రాయలసీమ యాస. డైలెక్ట్ అంటే వర్నాక్యులర్ డైలెక్ట్, లోకల్ లాంగ్వేజ్ అనమాట. సిగ్నిఫికెంట్, నోటబుల్, గుర్తించదగిన. వర్నాక్యులర్, లాంగ్వేజ్ ఆఫ్ అ కామన్ పీపుల్, ఆ లోకల్ పీపుల్లో మాట్లాడేటువంటి భాష అనమాట వర్నాక్యులర్. సబ్లైమ్, ఆఫ్ గ్రేట్ ఎక్సలెన్స్, అద్భుతంగా ఉన్నటువంటి ల్యూసిడ్ మీన్స్ క్లియర్, స్వచ్ఛంగా, క్లియర్గా, స్పష్టంగా ఉన్నటువంటిది. ఓకే, సో we have this lesson, very important lesson in 7th class 8th unit, and we will discuss the reading comprehension, vocabulary, grammar in the next video. Okay, if you like my video, subscribe my channel, like and share this video to your friends and family members. Thank you.